12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావాల్సిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా అయితే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడి అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈరోజు మనందరం ఒక సివియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నాం. ఈరోజు ఎక్సైజ్ పాలసీ నిన్నే నేను చెప్పాను, అవన్నీ కూడా ఊరికి శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి. ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం. ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది చట్ట వ్యతిరేకంగా కూల్చేశారు. రిషికొండలో ప్యాలెస్ కట్టారు, ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు, కొండలు కొట్టేశారు. కడాన ఎన్జిటి ఫైన్ వేసే పరిస్థితికి వచ్చారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క ప్యాలెస్ కోసరం, ఒక వ్యక్తి విలాసం కోసరం ఆయన కావాలి. విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు, ఆయనకు కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో రిషికొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది. ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి. ఆయన ఆనందం కోసం 500 కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు. ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి. ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి, ప్రజావేదిక ఏం చేయాలి. నాన్ సీరియస్ కాదు ప్రసాద్ గారు, నువ్వు ఆయన తీసుకునేది కాదు. ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం, ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా. బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నా. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, అంతకుముందు 5 ఇప్పుడు కూడా ఉన్నాను. ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు. ఏంటి ఆ ప్యాలెస్, ఎక్కడి నుంచి కడతావు నువ్వు, ఎక్కడిది డబ్బులు? ఇది టూరిజం, మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ 500 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, టూరిస్టులు వచ్చేవారు. అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం, నీ పైశాచిక ఆనందం కోసం 500 కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు? బాధ్యత ఉందా మీకు? అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి. ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను. 36 మందిని చంపేశారని చెప్పారు. 36 పేర్లు ఇమ్మన్నాం. ఏ పేర్లో ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం. సిగ్గుంటే ఇవ్వాలి కదండి. ఉంటే కాదు అంటే లెక్కలేనితనం. ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు. ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ని దాచుకుంటా, నేను నమ్మిస్తా. చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది. అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు, అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తందారులు కాదు. ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం, లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అదే జరిగింది 5 సంవత్సరాల్లో. ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నెక్స్ట్, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది. 2019లో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం, కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు
ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు, తీరని ద్రోహం చేశారు. దాని ఫలితం మనం కూడా అనుభవించాం, ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం, నా జీవితంలో ఎప్పుడు ఎన్నో 10 ఎలక్షన్లు, నిన్న జరిగింది 10th ఎలక్షన్, నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్లు, ఎప్పుడూ రానంత మెజారిటీ వచ్చాయి. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు పడ్డాయి. 94లో పెద్ద ఊపున్నప్పుడు